అంకుల్ చూడు అంకుల్ దూరం నువ్వు కొంచెం దూరం దాని డెకరేషన్ అమ్మా ప్లీజ్ నాకు పెళ్లి కావాలా లైఫ్ ఉంది ఫ్యూచర్ ఉంది నేను ఇక్కడికి వచ్చి ఏదో వర్క్ చేసుకుంటున్నాను బట్ డోంట్ డిస్టర్బెన్స్ మీ ఇంగ్లీష్ ఏంట్రా పిల్లల్ని ఇట్ట మోసం చేసి ఇంకో దాంట్లో తింటే పురుగులు పడిపోతాయి వర్క్ అంతా నిలిచిపోతుంది వర్క్ లో ఉన్నా నేను వర్క్ యాడ్ నిలిచిపోయింది కూర్చోలేదా వర్క్ లేబర్స్ వర్క్ చేస్తున్నారు కదా ఎంతమంది వర్క్ చేస్తున్నారు చూడు ఇప్పుడు వచ్చి మధ్యలో వచ్చి నన్ను డిస్టర్బెన్స్ చేస్తున్నావు నా వర్క్ అంతా డిస్టర్బెన్స్ చేస్తున్నావు అసలు నీకు కొంచెం ఉందా ఇజక్ ఉందా నీకు యాడుంటది అది ఫ్లాట్ రాసి ఎందుకు మూతి మీద అరే మళ్ళా నువ్వు ఆ మాట మాట్లాడతావేందయ్యా నాకేం సంబంధం ఉందా ఏంటి నువ్వు చేస్తున్న పని ఎంత కాదు ఇప్పుడు చూడు నేను చెప్పేది విను నేను ఇట్లా లవ్ అనేది నాకు పట్టదు మరి ఏం పట్టాలి మరి చెవు ఏంటి ఇలా పెడుతున్నావు నువ్వే ఇను అన్నాను కొంచెమన్నా తెలివి ఉందా ఏంటయ్యా బాగా యాక్టింగ్ చేస్తున్నారు సార్ ఒరే ఏంట్రా ఈ కర్మ ఒరే అమ్మాయి నాకు అడగకుండా నీకెందుకు అడిగింది మా అంకుల్ చెబుతాడు చూడమ్మా ఇట్లా వస్తారు మీరు ప్రతి ఒక్కరి లైఫ్ లోకి ఇలానే వస్తారు సైలెంట్ గానే వస్తారు సరే మీ పనులు వచ్చి మీ పని కాల్ చేసుకుంటూ వచ్చారా మీ పనులు అయిపోయిన తర్వాత ఎవరిని కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతారు ఇది కరెక్ట్ కాదు అసలు ఎవరో నీకు తెలవదు తెలుసు నేను రాయలసీమ నుంచి నేను రాయలసీమ నుంచి వచ్చి వర్క్ చేసుకుంటాను ఇక్కడ సూపర్వైజర్ నేను ఇక్కడ రియల్ ఎస్టేట్ వర్క్ నేనేదో వర్క్ లో ఉన్నానమ్మా ఎందుకు ఇద్దరు ఫోన్ లో నొక్కుంటున్నారు అవి చూసుకుంటున్నారు ఇద్దరు ఏంది భయ్యా తలకాయ ఫస్ట్ నువ్వు పక్కకి వెళ్ళు ఫస్ట్ ఎందుకు వెళ్ళాలి అరుస్తున్నాడు భయ్యుడు ఎదురు మాట్లాడుతున్నారు అంకుల్ చూడు అంకుల్ ఇప్పుడు నిన్ను ఎందుకు అడిగాను నువ్వు కూడా అదే మాట మాట్లాడతావు టచ్ చేద్దాం టచ్ చేయకుండా మాట్లాడండి ఆయన టచ్ చేసింది నేను కాదు నేను టచ్ చేస్తే అరుతున్నావు ఆయన టచ్ చేశాడు ఏంది భయ్యా అంకుల్ రోడ్డు మీద వద్దు ఇంటికి గదిలో తీసుకెళ్ళాం గది అంటదేంటయ్యా గది గదిలో కంటే అంకుల్ అంకుల్ తీసుకుపోతా నేను అత్తరా అరే ప్లీజ్ అమ్మా వెళ్ళవమ్మా పక్కకు నువ్వు సైడ్కి వెళ్ళు నాకు ఆల్రెడీ లవర్ ఉంది దాని పేరు ఎంపీటీ ఓకేనా ఎంపీటీ అది నేనే మాట్లాడు ముద్దు పెట్టా మరి అయ్యో నేను అసలు నాకు ఆఫీసు ఇంకోటి వచ్చి వర్క్ చేసే ప్లేస్ తప్ప ఇంకా నేనుండే రూమ్ అనగానే నువ్వు ఆ రోజు ముద్దులు అయిపోయినాయి ఇంటికి రమ్మని ఫ్లాట్ కొనేస్తున్నాను అన్ని చేసి ఇప్పుడు వద్దంటున్నాను అరే నాకు తెలవదయ్యా నాకు మధ్యలో ఎందుకు వచ్చింది నాకు తెలియదు నేను ఇక్కడ కూడా డిజైనింగ్ చూపిస్తాను నన్ను అడగాలిగా మరి పోనీ నన్ను అడగాలిగా అసలు